హలో అండి, వెల్కమ్ టు నూరీస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ ఫ్రై బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, మీకు ఇష్టమైతే బోన్లెస్ తీసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర. ముందుగా శుభ్రంగా కడిగిన ఈ చికెన్లో సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. చివరగా 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని ఫ్రిడ్జ్లో 4-5 గంటలు ఉంచండి. ఇలా ఉంచడం వల్ల ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. అలాగే ముక్కలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేయండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి. నీరు పోయనవసరం లేదు. ముక్క కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండండి. ముక్కలు ఎర్రగా అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉంచండి. చివరగా కొద్దిగా జీడిపప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అంతే, గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకుముందు చేసిన రెసిపీస్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.